చూసారా, కట్ట చేపలు చక్కటి ఎగురు. వావ్, వావ్, ఇది పులివిందులు. చూసారా, గులివెందులు అన్నమాట. చాలా బాగున్నాయి కదా, ఇవి చూడండి. అదిరిపోయింది, మామిడికాయ టేస్ట్ సూపర్. చేపలు చూసారా, గులివిందులు అనమాట ఇవి. ఎంతమందికి ఇష్టం, చాలా బాగుంటాయి, అసలు ముళ్ళే ఉండదు. చక్కగా ఇవ్వండి, ఎంత బాగుంది చూసారా. శుభ్రంగా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాం, పులుసు తీసేసుకోవాలి. ఇది చాలా స్మూత్గా ఉంటాయి ఈ గులివిందులు. ఇవ్వండి, శుభ్రంగా కడిగేసుకొని మామిడికాయ వేసి ఇగురు వండుతాను అనమాట. శుభ్రంగా చేసుకొని ఇవి కట్ట చేపలు తెలుసు కదా. అది కూడా విడివిడిగా మామిడికాయ వేసి ఇగురు వండుతాను. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఒక ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇగురు వండుతాం. ప్రాసెస్లోకి వెళ్దాం. మామిడికాయ, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఒక పాయి వేస్తాను. ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి, కొంచెం ఎక్కువగానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది దీంట్లో, అది వేసేస్తాను. మిక్సీ పెట్టేద్దాం. కరెంట్ పైన మిక్సీలో వేద్దామంటే ఇందులో పెట్టేసి ఇలా కచ్చపిచ్చ చేసేస్తున్నాను అనమాట. ఇందులో అయినా మనకి చాలా బాగా అవుతుంది అనమాట. చూసారా, చక్కగా అయ్యింది. పాన్ పెట్టేసాను, రెండింటి మీద రెండు పెట్టేసాను అనమాట. మామిడికాయ ఇలా ముక్కలు బాగుంటుంది అనమాట. చింతపండు పులుపు వేయకుండా మామిడికాయ వేసి ఇగురు కట్ట చేపలు గులివెందులు విడివిడిగానే వండుతున్నాను. వేగుతున్నాయి కదా. ఈ గులివెందులు ఏంటంటే గరిటెట్టి కలిపితే మనకు పాడైపోతాయి, మా ముక్కలు ఇరిగిపోతాయి. అందుకని పసుపు, అన్నీ ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని అప్పుడు అందులో గ్రేవీలో వేద్దాం. పొయ్యి మీద పెట్టి వేస్తే మనకి కొంచెం ఉప్పు వేద్దాం, బేగ ఎగిపోతాయి. మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్. ఎల్లుల్లిపాయలు వేసాక జీలకర్రని ముక్కల మీద వేసుకున్నామని చాలా బాగుంటుంది. కొంచెం అంత చిన్న ఫ్లేమ్ పెట్టుకున్నాం. వేయాలి, వీటికి చేపలకి బాగా పట్టించేద్దాం. ఇక్కడే పట్టించేసి వేయాలి, ఇలా వేసేద్దాం అనమాట. అంటే గరిటెట్టి కలిపితే మనకి ముక్కలు అయిపోతాయి. గులివెందులు చాలా స్మూత్, సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. ఉప్పు కారం ఇందులో కలిపేసి సిమ్లో పెడదాం. ఇంకా చూసారా, చక్కగా ఎగుద్ది అనమాట. ఇందులో చేపలు వేసేద్దాం, కట్ట చేపలు వేసేద్దాం. శుభ్రం చేసి కట్ట చేపలు
ఇందులో కూడా పసుపు, కారం సరిపడా, మీకు సరిపడా వేసుకోండి. మామిడికి వేసుకున్న కొంచెం పడుతుంది. సాల్ట్ కొంచెం మగ్గనివ్వండి. వాటర్ వేద్దాం, సరిపోతాయి. ఇందులో కొంచెం వాటర్ వేసేద్దాం. సరిపోద్ది. అదండి, చాలా నెమ్మదిగా సైడ్ అయిపోతుంది. అదండి, చూసారా? కొంచెం ఉడికితే మొత్తం మనం మాడాను అనమాట. అదిగో దగ్గరికి అవుతుంది కదా. ఇప్పుడు సిమ్లో పెడదాం. చిన్న మంట పెట్టుకుంటే సరిపోద్ది. ఇది కూడా మామిడికి వేసి కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది మనకి. దగ్గరికి అయిపోయింది. ఇది కూడా సిమ్లో పెడదాం. వావ్, స్టవ్ ఆపేద్దాం. ఇంకా చూసారా, ఉడికిపోయింది. కట్టేద్దాం. ఇది కూడా రెడీ. కొత్తిమీర